హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ నామినేషన్ల ప్రోమో రచ్చరచ్చలు అయిపోయింది, మామూలుగా లేదు. ప్రేరణ నెక్స్ట్ లెవెల్ అయితే సోనియా ఫైర్ ఒక రేంజ్లో ఉన్నాయి. లిమిట్ లెస్ ఫైర్ ఈ నామినేషన్లో మనం చూడబోతున్నాం, అర్థమైంది. అయితే నామినేషన్లు ఈ సీజన్లో మండే ఉండవు, మండే టెలికాస్ట్ చేయరు. ప్రతిసారి గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్లో ఉండబోతున్నాయి నామినేషన్లు. ప్రతిసారి ఆదివారం హౌస్లో జరిగితే మనకు సోమవారం టెలికాస్ట్ చేసేవారు, బట్ ఈసారి సోమవారం సెలవిస్తారు. అంటే నామినేషన్లు మనకు చూపించరు, బట్ మంగళవారం మంటలు ఉంటాయని ఫస్ట్ చెప్పాను కదా. ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్టగే మీరు చెప్పినట్టుగా జరుగుతుందని ఒక లైక్ కూడా కొట్టండి. అట్టగే ఈరోజు నామినేషన్లు ఎట్లా ఉంటాయి, ఎవరెవరు ఫైర్ బ్రాండ్స్ అయ్యేదానికి అవకాశం ఉందనేది ఈ 2 రోజులు వాళ్ళ లైవ్ ఆట అంతా, ఈ 2 రోజుల ఆట అంతా అబ్జర్వేషన్ చేసిన దాంతో పాటు నా సిక్స్త్ సెన్స్తో కలిపి చెబుతా, అర్థం చేసుకోండి. నాకు తెలిసి లైవ్ అంతా చూస్తే అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉంటే లైవ్లో జరుగుతున్నవన్నీ, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ, వాళ్ళ డిబేట్స్ కానీ, వాళ్ళ డిస్కషన్స్ రేజ్ చేస్తున్న పాయింట్స్ కానీ, ఇవన్నీ చూస్తున్నా సరే ఈ 2 రోజుల ఆట, ప్రధానంగా నిన్న ఆడించిన టాస్కులు, వీటన్నింటిని బట్టి చూస్తే ఒక అంచనా వచ్చేసింది. ఆ ముగ్గురు చీఫ్లు తప్ప హౌస్ అందరూ నామినేట్ అయిపోతారని నాకు అనిపిస్తుంది. ఇది నా సిక్స్త్ సెన్స్ కొడతా ఉంది. మీకు అర్థమవుతుంది కదా, నా సిక్స్త్ సెన్స్ ఇది కొడతా ఉంది. సో ఆ ప్రేరణ తాలకు ఫైర్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉండబోతుంది. అలాగే ప్రోమో ప్రకారం మనం చూసుకునే సరే ఆ నేచర్ కాన్సెప్ట్, ఈ సీజన్ 8 నేచర్ కాన్సెప్ట్ అన్నట్టుగానే ఇక్కడ కూడా బాణాలు, పూసలు, చీఫ్ వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, నిఖిల్, ఇంకొక ఆమె ఎవరు, నయనిక అండ్ యష్మి గౌడ, ముగ్గురు చీఫ్లు తప్ప వాళ్ళకి పూసలు, అలాగే పుట్టలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ముగ్గురు సింహాసనాల మీద కూర్చున్నారు. గత సీజన్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్తో చేసేటప్పుడు రచ్చ రచ్చ అయితే నడిచింది. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలి ఎవరిని ఎందుకు అనేది. అలాగే ఈసారి నేనేమనుకుంటున్నానంటే డైరెక్ట్గా ఇద్దరిని నామినేట్ చేసేయమని కావచ్చు. ఇలాంటి ప్రాసెస్ వల్ల అందరూ నామినేట్ అయిపోతారని నా సిక్స్త్ సెన్స్ అయితే చెబుతా ఉంది. సరే, ఇక్కడ ఒక్కొక్కరికి ఏంటి, ముగ్గురు చీఫ్లు ఉన్నారు, మిగతా 11 మందిలో ఒకరు నామినేట్ చేయాలంటే ఒక్కొక్కరికి 10 మంది ఆప్షన్ అయితే ఉంది. ఆ 10 మందిలో ఇద్దరిని ఎంచుకుంటారు. అలా ఇప్పుడు మనకి ప్రోమో ప్రకారం చూసుకుంటే సోనియా ఆకుల బేబాక్ని, ప్రేరణని అయితే నామినేట్ చేసింది, క్లియర్గా తెలుస్తూ ఉంది. అలాగే ఎందుకంటే నిన్నటికే పప్పు ఉడకలేదని కొత్త 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 ఉడుకుతూ కుక్కర్లో అక్కడ పప్పు ఉడకడంతో పాటు ఇక్కడ ఆలస్యం అయ్యింది అని లెక్క సోనియా ఆకులు కూడా ఉడికింది. సో ఆ మంట నిన్న రాజింది. ఆ మంట ఇప్పుడు ఇక్కడ మనకి నామినేషన్లో కూడా రిఫ్లెక్ట్ అయితే కాబోతుంది. ఎందుకంటే నిన్న ఇటు వంట చేస్తామని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, బట్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎట్లా, మా ఆకలి మీకు అర్థం కాకపోతే ఎట్లా అని లైవ్లో కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసింది, వాయిస్ రేజ్ చేసింది. పైగా ఆ మంట మీద కాస్త పెట్రోల్ జరిగినట్టుగా లైట్ కూడా ఈ వంటల గురించి, ఫుడ్ గురించి డిస్కషన్ కూడా జరిగింది. నైట్లో కూడా పప్పు ఉడకడానికి ఎంతసేపు పడుతుందని క్రిటిసైజ్ చేసింది సోనియా. ఆమె సంగతి నేను నామినేషన్లో చెబుతాను, తేలుస్తాను, ఖచ్చితంగా రైజ్ చేస్తాను. విష్ణుప్రియ కూడా ఇప్పటికే చెప్పింది. అట్టగా ప్రేరణ అండ్ బేబక్క వీళ్ళందరూ కూడా మిడ్ నైట్ ముచ్చట్లలో భాగంగా ఈ నామినేషన్స్లో సోనియాని ఆ పప్పు టాపిక్ మీద, వంటల మీద, ఇర్రెస్పాన్సిబిలిటీ మీద ఖచ్చితంగా అడుగుతాను అని కూడా విష్ణుప్రియ హింట్ ఇచ్చింది. సో జరిగింది. సో మొత్తానికి ఆల్రెడీ మనం చూసాం, నిన్నటికే సోనియా కూడా ఖచ్చితంగా ఇర్రెస్పాన్సిబుల్ అంత వాయిస్ రేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నామినేట్ చేస్తాను, అదైతే కనిపిస్తుంది ప్రోమోలో. అయితే ఇప్పటికే విష్ణుప్రియ చెప్పడంతో పాటు ఈ రీజన్స్ అయితే కనిపిస్తాయి. అయితే ఇంకోటి ఏంటి, ప్రేరణ కూడా వచ్చి సోనియాతో పాటు ఇంకొకరిని కూడా చేస్తుంది. ఇప్పటికే ఒపీనియన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి ఒకరి మీద ఒకరికి. ఎందుకంటే నేను ఆవిడ కూడా ఒక స్టాండ్ తీసుకుంది ఈ నిఖిల్ వాళ్ళ తరపున. నిఖిల్ వాయిస్ గట్టిగా ఉంటుంది, బట్ ఇగో ఎవరు ఫీల్ అవ్వకండి అని చెప్పేసి ఆయన కూడా అదే మాట అన్నాడు. సో నేను కూడా అదే పదం వాడుతున్నాను కూడా చెప్పింది. సో ఆ రకంగా ఇప్పుడు సింహాసనాల మీద ఉండేవాళ్ళు జడ్జిమెంట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ప్రకారంగా ఈవిడ కూడా ఫుల్ ఫైర్ అయితే అవుతూ ఉంది. సో అదేది కనిపిస్తుంది. అలాగే నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే సీత వర్సెస్ నిఖిల్ కూడా చాలా పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈమెకి 2 వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి ఏమంటది, నిన్న లైవ్లో కూడా చెప్పింది ఆమె, ఇస్తాను మామూలుగా గట్టిగా ఇస్తాను, నాకు ఏమది వాయిస్ అంతకంటే ఎక్కువ హై పిచ్, అంత బయస్ ఉంటుంది, నిఖిల్ కంటే గట్టిగా ఇస్తా, ప్రతిదానికి డామినేటింగ్ ఏంటి, ప్రతిదీ నేనే చేసిన తుత్తరేంటి, ఆతురత ఏంటి లెక్క ఈ నాగమణికంట ఈమె కూడా మాట్లాడుకున్నారు. అట్లాగే ఆ పాయింట్స్ కూడా ఆమె పట్టుకుంది, దాచిపెట్టుకుంది నామినేషన్స్ కోసం అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటో పాయింట్ ఏంటి, ఈ కోన్స్ టాస్క్ ఏదైతే ఆడారో సంచాలకుగా ఈ అమ్మాయి వ్యవహరించింది. ఎవరు, ఈ సీత, కిరాక్ సీత. అది కూడా ఏంటంటే ఏకాభిప్రాయంతో అనేటప్పుడు ఆమెకి ఇచ్చారు, ఆమె అయితే ఆ సంచాలకురాలుగా చేసింది. చేసినాక టాస్క్ ఆడి గెలిచాక నయనికకు బిగ్ బాస్ అయితే అప్రిషియేట్ చేశాడు. నయనిక ఈ టాస్క్ విన్ అయ్యావు కదా అని చెప్పి అప్రిషియేట్ చేస్తే ఈ అమ్మాయి కూడా సరదాగా అనింది, నేను కూడా ఏకాభిప్రాయంతో ఎన్నికయ్యా కదా బిగ్ బాస్, నాకు కూడా అప్రిషియేట్ చేయొచ్చు కదా నీ అమ్మాయి అంటే, నిఖిల్ ఆ పక్కకెళ్ళి ఆడుకో అన్నాడు అని ఈమె చాలా హర్ట్ అయ్యింది, చాలా ఫీల్ అయ్యింది,
చాలా బాధపడుతూ మణికంఠతో కూడా షేర్ చేసుకుంది. అసలే మణికంఠ మంటల కంటగా మారాడు కదా! ఇక ఆ మంట మీద ఆవిడ బాధ మీద కాస్త మరింత ఆయిల్ చల్లాడు. "నువ్వు అప్పుడే అడిగేయాలి, కడిగేయాలి, ఎందుకు దాచేయాలి? ఇప్పటికే నీలో ఉన్న ఫైర్ నిద్ర లేపాలి, నిఖిల్ తాట తీయాలి" అనే రేంజ్‌లో సీత మంటల మీద పెట్రోల్ అయితే చల్లాడు. ఈ క్రమంలో ఏంటి సీత తను ఇద్దరిని నామినేట్ చేస్తూ చెప్పే రీజన్‌లలో ఈ సింహాసనంలో కూర్చున్న నిఖిల్ సపోర్ట్ చేయకపోయినా, ఓ స్టాండ్ తీసుకోకపోయినా, నిన్ను నువ్వు ఇట్లా నాకు అన్నావు, నేను హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను, ఎటు ఆయన్ని చేసేదానికి అవకాశం ఉండదని అనుకుంటున్నా చీఫ్ కాబట్టి. ఎటు కెప్టెన్సీ లేకపోయినా చీఫ్ కాబట్టి, పైగా బిగ్ బాస్ నిన్న నొక్కి ఒక్క నుంచి చెప్పాడు. అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. చీఫ్‌లకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మీ ఊహకు కూడా అందవని లెక్క ఒక టీజర్ వదిలాడు. దాంతో ఇంకా ఖచ్చితంగా వాళ్ళని చేసే అవకాశం లేకూడదు. నిఖిల్ అయితే మరి అక్కడ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈవిడ వాదన అయితే గట్టిగా తీసుకుంటుంది. రచ్చ రంబోలో ఖాయం నాకు అనిపిస్తుంది. అట్లాగే సీతకి రెండో పాయింట్ ఏంటి? యష్మి చీఫ్ అయినందుకు నాకు హ్యాపీయే. ఇది కూడా లైవ్‌లో చెప్పింది ఈ పాయింట్ కూడా. నిఖిల్‌తో డైరెక్ట్‌గా చెప్పింది. యష్మి చీఫ్ అయినందుకు నాకు హ్యాపీయే. కానీ మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు నాకు నచ్చలా. మీరు హైపర్ కాదు అన్నారు. శేఖర్ భాష హైపర్ అవుతాడన్నారు. ఎవరావిడ బేబక్క విషయంలో గూడా మీరు కామ్‌గా ఉంటుంది. ఇంకా కమాండింగు అలాంటి క్వాలిటీస్ లేవన్నారు. ఇట్లా చెప్పుకొచ్చారు. అలాగే నబీల్ విషయంలో గూడా యాక్టివ్‌గా లేడు. ఇనిషియేటివ్ తీసుకోవట్లే, పార్టిసిపేషన్‌లో, కంట్రిబ్యూషన్‌లో చొరవ తీసుకోవట్లేదని చెప్పారు. బట్ వాళ్ళ ముగ్గురిలో ఏవైతే పాయింట్స్ లేవు, నాకు నచ్చలేదని మీరు చెప్పారో, ఆ పాయింట్స్ కూడా ఈ అమ్మాయిలో ఉన్నా సరే, మీరు చేసిన డెసిషన్ అయితే నాకు నచ్చలేదు. మీరు చెప్పిన పాయింట్స్ వాలిడ్ అనిపించలేదు. క్లియర్‌గా చెప్పింది. హైపర్ కాదన్నారు. బట్ యష్మి నేను హైపర్ అని ఆవిడకి ఆవిడే ప్రూవ్ చేసుకుంది. మీరు మిగిలిన ముగ్గురిని డ్రీమ్స్ క్రష్ చేసేసి రీజన్స్ చెప్పినవైతే నాకు నచ్చలేదని ఓపెన్‌గా చెప్పేసింది. సో, ఈ పాయింట్ మీద కూడా చెబుతుంది. ఖచ్చితంగా నిఖిల్ వర్సెస్ సీత గట్టిగా పడుతుందంటే నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఇంకెవరు మణికంఠ. మణికంఠ వర్సెస్ నబీల్ కూడా గట్టిగా పడుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పటికి రెండెవరు బేబక్క వర్సెస్ అది చెప్పాను కదా! ఇప్పుడు యెస్ మణికంఠ వర్సెస్ నబీల్ కూడా గట్టిగా పడుతది. ఎందుకు అనిపిస్తుందంటే నబీల్ డిఫెండ్ చేసుకోలేదని చెబుతాడేమో ఒకటి రీజన్ మణికంఠ. లేదా మణికంఠ ఎమోషన్ అయ్యాడు గనుక మాటలు వదిలేస్తున్నాడని నబీల్ చెప్పినా చెప్పొచ్చు. ఈ పాయింట్స్ కావచ్చు. ఇవి కాకుండా ఈ నాగమణికంఠకు ఒకరిద్దరితో ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్‌లో అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే హౌస్‌లోకి అడుగుపెట్టే ఈ 2 రోజుల్లో ఎక్కువ అటెన్షన్ గ్రాబ్ చేసింది. అక్కడ ఇక్కడ చెబుతున్నాడని లెక్క. సో, ఫుల్‌గా ఒక ఎమోషన్‌తో క్యారీ అవుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నాడంటే మణికంఠ. మణికంఠ మంటల కంటగా మ పెడుతున్నాడు తంట అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరితో ఏది ఇష్యూ వచ్చినా తేల్చుకోవాలంటున్నాడు. అడగాలి, కడగాలని చెబుతా ఉన్నాడు. సీతను కూడా అదే అన్నాడు. మరి నిఖిల్ నీకు ఇలాగంట పక్కెళ్ళి ఆడుకుంటే ఎందుకు ఆగావు? ఎప్పుడు అడుగుతావు? అడగాలి కదా! నిన్న కూడా ఇలాగే అన్నావు. ఇంకెప్పుడు అడుగుతావు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అడిగి సీతని రెచ్చగొట్టడం గాని, అలాగే బేబక్క నవ్వుతూ బతికేస్తాను. నువ్వెందుకు అడగట్లే? ఇలాగ ఎన్ని రోజులు బతికేస్తావు అనేసి ఆవిడని కూడా నవ్వుతూ ఉండడమే తప్పు. నువ్వు ఇలా నవ్వకూడదు. ఫుల్ ఫైర్ అయిపోయినాడు ఆవిడని అడగడం గాని, అట్లాగే సీతతో అనేటప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు. నిఖిల్ తప్పించుకున్నాడు ఈ ప్రాసెస్‌లో, ఈ టాస్క్‌లు ఆడే ప్రాసెస్‌లో. లేదంటే ఇచ్చి పడేసావని ఇలాగ సీతతో కూడా చెప్పడం గాని, అట్లాగే ఎంతమందితో ఇష్యూస్ ఉన్నాయనడానికి ఇదొక ఇవన్నీ జరిగినాయి. అలాగే ఆదిత్యవం డీల్ చేసే విధానం నచ్చలేదు అవన్నీ చెప్పాడు. ఎక్కువ మందితో ఇతనికి నాగమణికంటకైతే గలాట అయింది గనుక సో, అలాగే ఇంకోటేంటి ఆ ఫుడ్ ఫ్రూట్స్‌తో ఆరెంజ్‌తో గేమ్స్ ఆడటం ఏంటి అనేది సోనియాకి హింట్ ఇచ్చి మంట రాజేసింది కూడా సో కాల్డ్ మణికంఠ, నాగమణికంఠ కనుక ఈ తుఫాను ఎటు తిరిగి అక్కడ సోనియా అలాగ అడిగడానికి కూడా చెప్పింది. నాకు కూడా థాట్ రాలే నాగమణికంఠ చెప్పాడు. ఆ ఫుడ్‌తో అలా కింద పడేసి, ఆడేసి, వాడేసి, నలిపేసి ఇవన్నీ చేసిన మళ్ళీ ఎట్లా తింటాం? నువ్వు రేషన్ ఇన్‌చార్జ్‌గా ఎందుకు అడగట్లేదని ఆయన అడగడంతో అతను హింట్ ఇవ్వడంతో ఈవిడ అడిగింది. సో, మొత్తానికి అక్కడ కూడా గొడవ జరిగింది. సో, ఆ పాయింట్ కూడా కావచ్చు. మొత్తానికి ఈ నాగమణికంఠ అనే తుఫాను ఎటు తిరిగి ఎటువైపు మల్లుతుందో కానీ బీభత్స భయానకమైన ఆర్గ్యుమెంట్స్ ఇతని నుంచి పక్కాగా వస్తాయని నాకు అనిపిస్తుంది. ఇందులో డౌటే లేదు. సో, అన్నం ఉడికిందో లేదని చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్నట్టుగా 2 రోజుల జర్నీలో నేను ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ ఈ కంటెస్టెంట్స్‌తో అతను మాట్లాడే విధానం గాని, అతను ఎమోషన్ అవుతున్నది గాని, ఒక్కొక్కళ్ళకి హింట్స్ ఇస్తున్నది గాని, ఇవన్నీ పరిశీలిస్తే నామినేషన్‌లలో టాప్ లేపేస్తాడని గెస్ చేయడానికి ఇన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తావని నాకైతే డౌట్‌లే. నా సిక్స్త్ సెన్స్ అయితే చెబుతా ఉంది. సో, మరి ఇరగ్గొట్టేస్తాడు ఈరోజు రచ్చరంబోలు చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ మిస్ అవుతున్నాడు. ఎవరు చెప్పేటప్పుడు కూడా నాకు నాకు తెలుసుగా నేను చేయాలంటే చేస్తాను, నేను చెప్పాలంటే చేస్తాను. లెక్క ఇప్పుడు అభయ్ కూడా చెప్పేటప్పుడు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాడు. ఎవరు చెప్పినా వినట్లే. బట్ ఇతను మాత్రం నిఖిల్‌కి వెళ్ళి సలహాలు ఇస్తా ఉన్నాడు. మొత్తానికి బ్యాలెన్స్‌డ్‌గా లేడు. ఆయన అన్నాడు కదా! ఇది పని చేస్తే హార్ట్ పని చేయదు, హార్ట్ పని చేస్తే ఇది పని చేయదు. నేను కొద్దిగా డైల్యూట్ అయిపోతా ఉంటాను అన్నట్టుగా ఆ బ్యాలెన్స్ మిస్ అయ్యేటప్పుడు కొద్దిగా
ఇదైతేనే అనిపిస్తుంది. ఆ తర్వాత నిన్న కూడా అన్నాడు, మనం కొద్ది కొద్ది రోజులు పోయాక అన్ని కొన్ని అలాగా కంట్రోల్ తప్పిపోతుంటాం ఆ ఎమోషన్‌లో, జర్నీలో, ప్రెషర్‌లో అని కూడా చెప్పాడు. సో, ఎదర నుంచి మాత్రం ఫుల్ ఫైర్ కంటెంటే రాబోతుంది. నబీల్ కూడా చెప్పొచ్చని స్టార్టింగ్ చెప్పా. అయితే నబీల్‌కి కూడా ఏంటి, నబీల్ నుంచి కూడా ఈరోజు మనం గట్టి ఫైరే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే నాకనిపిస్తుందంటే, అభయ్ నవీను, అలాగే సోనియా ఆకుల అండ్ కిర్రాక్ సీత వీళ్ళు ముగ్గురు కూడా గిల్లి, గిచ్చి, రెచ్చగొట్టి బ్రెయిన్ వాష్ చేసి మరి యుద్ధానికి సిద్ధం చేశారు నబీల్‌ను. లైవ్‌లో డిస్కషన్ జరిగింది. సో, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అయితే ఈ నామినేషన్‌లో ఖచ్చితంగా నబీల్ దగ్గర ఉంటుందనుకోండి. ఎందుకంటే ఆహ్, ఏమది న నిఖిల్, నువ్వు ఇంటరాక్షన్ ఎక్కువ లేదు. నీ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవనిపిస్తుంది. మింగిల్ అవ్వట్లేదు. ఇవన్నీ క్వాలిటీస్ చెప్పి అతన్ని డ్రీమ్ క్రష్ చేసేటప్పుడు పెద్దగా నువ్వు 2 రోజులకే జడ్జ్ చేసేస్తావు తప్ప పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయలే. అట్ ద సేమ్ టైమ్ కిరాక్ సీత గాని, నాగమణికంఠ గాని, పృథ్వీ వీళ్ళందరూ చెప్పారు. పాయింట్స్ రైజ్ చేశారు. పైగా ఇతడి కోసం ఆ తర్వాత కూడా ఈళ్ళ ముగ్గురి కంటే ఆమె ఎందుకు బెస్ట్, బెటరో ఎలా చూజ్ చేసుకున్నారని ఆ సోనియా ఆకులు అడిగినప్పుడు కూడా చాలా కంటెంట్ వచ్చింది. ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. అన్నీ జరిగాయి. బట్ ఈ నబీల్ ఎవరైతే కీలకమైన పర్సనో ఆ టాస్క్‌లో, ఆ ప్రాసెస్‌లో అతను మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. గమ్మున ఉండిపోయాడు. చడీ చప్పుడు లేకుండా ఉండిపోయాడు. జస్ట్ ఆ మాట అన్నాడు. తర్వాత కూడా అంత డిస్కషన్ అయ్యేటప్పుడు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా! చొరవ తీసుకోవాలి కదా! యెస్ కరెక్టే కదా! వీళ్ళు చెప్పిన పాయింట్స్ నాలో ఏవైతే లేవన్నావో, మాలో లేవని ఏదైతే మేము ఎలిజిబుల్ కాదన్నావో, బట్ ఆ అమ్మాయిలో కూడా లేదు కదా! ఇప్పుడే కదా ప్రూవ్ అయ్యింది. హై ప్రూవ్ అనేసి శేఖర్ భాషకు చెప్పు, బట్ ఈ అమ్మాయి హై ప్రూవ్ ఇవన్నీ చెప్పలేకపోయాడు. సో, అలాంటప్పుడు దానికి సంబంధించి అభయ్ కూడా నబీల్‌కైతే క్లాస్ పీకాడు లైవ్‌లో. నువ్వు సాఫ్ట్ అనుకుంటున్నావేమో రవై, నువ్వు అట్ట గాదు. నువ్వు అడుగు. నీ కోసం నువ్వే ఫైట్ జెయి. ఎవడు నీ కోసం ఉండడు. నీకేది అనిపిస్తే నువ్వు అడుగు. ఆడియన్స్ ఏమనుకుంటారు ఇవన్నీ సెకండరీ. అవన్నీ పక్కన పెట్టు. మాకైతే ఆప్షన్ లేదు. మాకు అవకాశం ఇవ్వలా. చీఫ్స్‌గా పార్టిసిపేషన్ చేసే ఛాన్స్ మాకివ్వలా. సో, నీకు చీఫ్స్‌గా ఒక ఫైనల్ వరకు ఒకవేళ చీఫ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఫైనల్ వరకు ఉంటారంటే బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడనుకో, అప్పుడింకా నీ ఏమంటారు దాన్ని సామెత, నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అని లెక్క. అంటే ఆయన సామెత చెప్పలే, నేను చెబుతున్నా. ఆ పరిస్థితి ఉంటది నిజంగే కదా! బిగ్ బాస్ అలాగే చెప్పాడు. చీఫ్స్ కోసం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ ఊహ కూడా అందని లెక్క. సో, అలాంటప్పుడు ఏంటి, ఈ అభయ్ నవీన్ కూడా అన్నాడు. మేమైతే దినదనగొండంతో బతకాలి. నీకు అవకాశం వచ్చినా నువ్వెందుకు వాయిస్ రైజ్ చేయలేదురా బాబు అని చెప్పాడు. అట్లాగే సోనియా ఆకులు కూడా ఏమనింది, నబీల్ మనం ఏమైనా పిక్నిక్‌కొచ్చామా? ఎవడిస్తాడు నీకు టైము? ఇది నీ టైము. నువ్వు మాట్లాడి బొట్టు పెట్టి పిలుస్తారని లెక్క ఆమె కూడా కరెక్ట్‌గా చెప్పింది. అలాగే ఇంకొక మాట కూడా ఏమనిందంటే సోనియా, నాకు డాన్స్ రాదు. ఈ అభయ్ నవీనేమో స్పాంటేనియస్‌గా జోకులు పేల్చుతున్నాడు. నాకవి రావు. పాటలు రావు. ఇంకోటి రావు. నేను యాక్ట్రెస్. బట్ నాకివి రావు అని లో ఫీల్ అవుతుంటా. కానీ అలాగని కూర్చుంటున్నా మూలకి పోయి, లేదే నిన్నటికి ఇవాళటికి కలుపుకుంటూ, చొరవ తీసుకుంటూ, నేర్చుకుంటూ, అందరితో మింగిల్ అవుతూ వెళ్తున్నాను కదా! ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాను కదా! ఓ పాయింట్ లేపుతున్నాను కదా! నువ్వు కూడా అట్లాగే చెయ్యాలి. కలవాలి. నీకోసం ఎంతమంది చేసినా నువ్వెందుకు వాయిస్ రైజ్ జేయలా అని కూడా ఆ అమ్మాయి కూడా జెప్పింది. అలాగే ఇంకోటేంటి, నబీల్ అక్కడేమంటాడంటే, అంటే నాకు ప్రాపర్‌గా పాయింట్ ఎలా పెట్టాలో నాకక్కడ అర్థం కావట్లేదు. రెండర్ కావట్లేదని కూడా చెబుతున్నాడు. సో, అప్పుడు మళ్ళీ అభయ్ కూడా, అభయ్ అండ్ సోనియా అలాగే సీత వీళ్ళ ముగ్గురు కూడా చెప్పారు. అట్‌లీస్ట్ ట్రై చేయి. గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదో ఒకటి ట్రై చేయి. నువ్వెందుకు గ్రేటు. ఎందుకంటే నేను మార్నింగ్ ఒక వీడియోలో కూడా చెప్పాను. నిన్న ఒక వీడియోలో కూడా చెప్పా. బిగ్ బాస్ హౌస్‌లో సింపతి ఒకటి పెద్ద వెపన్ అయితే, నీ గురించి నువ్వు గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. నీ తరఫున నువ్వు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫైట్ చేయడంలో అతి పెద్ద ఆయుధంలో ఇదొక రెండోది. సో, అది చెయ్యాలి. అంత పెద్దగా చెప్పకపోయినా మినిమమ్ ట్రై చేయాలిగా. ఎందుకు చేయట్లేదు ఈ నబీలు? సో, ఇప్పుడు అభయ్, అలాగే సోనియా అండ్ సీత ఇచ్చిన క్లాస్‌తో, పీకిన క్లాస్‌తో టాస్క్ ఆడు, మాట్లాడు, డిఫెండ్ చేసుకో, ఫైట్ చేయని చెప్పడంతో ఖచ్చితంగా ఇతడు కూడా చేస్తాడు. ఓపెన్ అయితాడు. బరస్ట్ అయితాడు. ఫైరు వేరే లెవెల్‌లో వస్తదనైతే నా సిక్స్త్ సెన్స్ అయితే చెబుతా ఉంది. సో, ఇక్కడ ఇంకెవరు, ఆ కుర్రాడు ఏం పేరు, నాగమణికంఠ వెర్సస్ నబీల్ పైన పడొచ్చు. ఆయనకి ఈయనకి ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో, మొత్తానికి మంగళవారం నుంచి నామినేషన్స్ ఉండబోతున్నాయి. ఈ సీజన్‌లో ఫస్ట్ మనమే చెప్పాం. అంటే ఈరోజు నైటు మొత్తం ఇంతమంది నామినేషన్ ప్రాసెస్ అంతా ఈరోజు తేలిపోతే బుధ, గురు, శుక్రవారం 3 రోజులు ఉంటుంది. ఓటింగ్‌కు మీ అభిమాన తారలు ఎవరైనా ఉంటే బీ అలర్ట్ అని కూడా చెప్పొచ్చు. 11 మంది నామినేషన్‌లో ఉన్నారంటే ఎవరు ఉంటారో, ఎవరు ఎగురుతారో చెప్పలేని పరిస్థితి. సో, ఈ 3 రోజులకే మూడేది ఎవరికో తట్టా బుట్ట సర్దుకోవాల్సింది ఎవరో మరి మీ చేతుల్లోనే ఉంటది. ఓటింగ్ అయితే గుద్దిబడేయండి. ఒకవేళ వినాయక చవితి బంపర్ ఆఫర్ ఇస్తే బయటపడతారు. లేదంటే హౌస్ నుంచి బయటకొచ్చేస్తారు. సో, మొత్తానికి ఇవి నామినేషన్స్ ఎట్లా ఉండబోతున్నది అనాలిసిస్. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియో కూడా లైవ్ కంటెంట్ అయితే మామూలుగా లేదు. నిఖిల్, సోనియా ఆకుల వేరే లెవెల్ ఇది. ఆ వీడియో మరి నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తా. అది చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఒక లైక్ అయితే మర్చిపోకండి.